దేవుడు నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడండి. ఈ అవకాశాన్ని వాడుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము ఎవరైనా చదివి సహాయించు. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా నాయనా, దీనురాలను నైనానుపురాలనైనా ప్రభా, నన్ను నిలబెట్టి కొద్ది నిమిషాలు బిడ్డలతో మాట్లాడుతుండగా నీ సన్నిధి ఉంచండి. మీరే తండ్రి మాట్లాడండి ప్రభా. నీ కొందనాలు బిడ్డలకు అర్థమయ్యే రీతిలోనైనా వాక్యాన్ని బోధించే జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నీ ఆత్మతో నడిపించండి. వింటున్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపు దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అపోస్తుడైన పౌలు కొరింథీ సంగతితో చెప్తున్నాడండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కరే బహుమానం పొందుతారని మీకు తెలుసు కదా. అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి అని కొరింథీ సంఘంతో పౌలు గారు చెప్తా ఉన్నారనమాట. అసలు పరుగు పందులు ఎందుకు పడతారు? అందరూ ఓడిపోవాలని పరిగెడతారా? ఎవరైనా? అందరూ బహుమానం పొందుకోవాలి, ఆ ఉన్నతమైన బహుమానం నేను పొందుకోవాలి, ఆ విధంగానే పరిగెట్టాలని ఆశపడతారు. ఏదో సరదాగానో లేకపోతే వ్యర్థంగానో పరిగెత్తాలి. పరుగులు పోటీ పెట్టారు కనుక నేను పరుగు పందులో నిలబడి ఏదో పరిగెట్టాలి కాబట్టి పరిగెడితే సరిపోతుంది అని అనుకుని పరిగెట్టరు కదా ఎవరో. అందరూ బహుమానాన్ని పొందుకోవాలి, బహుమానం నాకే కావాలి, నేను పరుగు పెడతానంటే బహుమానం నేను పొందుకోవాలనే ఉద్దేశంతో అందరం పరిగెడతాము. అలాగే క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మనం కూడా బహుమానం పొందినట్లే పరిగెత్తాలని పౌలు గారు దేవుని వాక్యం బోధిస్తుంది. ఆ సంఘానికి చెప్తున్నాడు. నేటి క్రైస్తవులుగా ఉన్న మనము కూడా పరుగు పందులో బహుమానం పొందడానికి, పరుగు పందులో పోటీ చేసేవారు గెలవడానికి ఎలాగైతే ప్రయత్నం చేస్తారో అలాగే ఆ బహుమానం పొందుకోవడానికి మీరు కూడా పరిగెత్తుడని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. పందెపు రంగంలో పరిగెత్తి అసలు మనం పరుగు ప్రారంభించామా? ఈ దినాన మన గురించి ఆలోచన మనకు గనక అన్వయించుకుంటే ఈ వాక్యాన్ని, అసలు పరిగెడుతున్నామా మనం? విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో పరుగు పెట్టేవారుగా ఉన్నామా మనం? అసలు పరుగు ప్రారంభించామా మనం? ఎక్కడైనా నిలబడిపోయామా? విశ్వాస జీవితంలో నువ్వు పరిగెడుతున్నావా? ఎక్కడైనా ఆగిపోయావా? ఎక్కడైనా ఉండిపోయావా? కొంతమంది అయితే టీవీలకు పరిమితం అయిపోతారు, కొంతమంది అయితే సీరియల్ దగ్గర పరిమితం అయిపోతారు, కొంతమంది అయితే ఇంకేదో వ్యర్థమైనవి లోకంలో ఉన్న ఆశలు, ఆలోచనలు, కోరికల వైపు ఆగిపోయి అక్కడే నిలబడిపోతారు, పరిగెత్తలేరు. మరి పరిగెత్తలేనప్పుడు ఉన్నతమైన బహుమానాన్ని మనం ఎలా పొందుకుంటామండి? అందరూ బహుమానం పొందేటట్లు పరిగెత్తమని అంటున్నాడు. దేవుడిచ్చే అక్షయమైన కిరీటాన్ని మనం ఎలా పొందుకుంటాము? దేవుడిచ్చే జీవ కిరీటాన్ని, ఉన్నతమైన బహుమానాన్ని మనం ఎలా పొందుకుంటామండి? పొందుకోలేము కదా. అందరూ బహుమానం పొందేటట్టు పరిగెత్తండి అని చెప్పి దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అసలు మనం పరిగెడుతున్నామా? ఎక్కడైనా ఆగిపోయామా? నేను పరిగెడుతున్నానండి అన్నవాళ్ళు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయం వేస్తుందా? నేను పరిగెట్టట్లేదు, ఎక్కడ ఆగిపోయానని. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించుకోండి, మీరు ఎక్కడ ఆగిపోయారో. నాకైతే తెలియదు కానీ మీరు ఎక్కడైతే ఆగిపోయారో, ఎక్కడైతే నిలబడిపోయారో, ఎక్కడైనా కూలబడిపోయారేమో, ఎక్కడైనా ఇరుక్కుపోయారేమో, ఎక్కడైనా సతమతమైపోతూ ఉన్నారేమో, ప్రయాణంలో ముందుకు వెళ్ళలేక, దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోలేకుండా మీరు ఎక్కడైనా ఆగిపోయారేమో. నాకైతే తెలియదు కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు కానీ నువ్వు ఎక్కడైనా నిలబడిపోయేవేమో, ఎక్కడైనా కూలబడిపోయేవేమో, ఎక్కడైనా ఇరుక్కుపోయేవేమో, లేకపోతే ఏదైనా వదిలిపెట్టేసిన దాని వైపు చూస్తూ ఉన్నావేమో. నాకైతే తెలియదు కానీ నువ్వు మాత్రం పందెపు రంగంలో పరిగెత్తు వాని వలె బహుమానం కోసం పరిగెత్తమని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. పరమగీతాల్లో చూడండి, వధువు సంఘానికి పోల్చబడిన సోలమ్మతే తీయొద్దులే, నేను రిఫరెన్స్ ఏం చెప్పను కానీ పరమగీతాల్లో వధువు సంఘానికి పోల్చబడిన షోలమతి ఏమని అంటది? నా ప్రియుని స్వరం నేను వింటున్నాను, గుట్టలు దాటి మెట్టలు దాటి ఎగసి నా దగ్గరికి నా ప్రియుడు వస్తూ ఉన్నాడు అన్నది. తీరా ప్రియుడి దగ్గరికి వచ్చేసరికి ఈమె ఏం చేసింది? మనం చదువుకుంటే కనుక అంటది ఆమె, నేను పై వస్త్రము తీసేస్తాను. ప్రియుడు వచ్చి తలుపు కొడతాడు, ఎదురు చూసింది, అందరినీ జాగ్రత్త చేసింది. ఆ వాక్యాన్ని ప్రియుడు వచ్చే సమయానికి వధువు సంఘంగా పెండ్లి కుమారునిగా ప్రభు క్రీస్తు వారు మన దగ్గరికి వచ్చేటప్పటికి మనందరం సిద్ధపడి ఉండాలి అని అందరినీ జాగ్రత్త చేసిన ఆమె ఏం చేస్తుందంటే, తీరా ప్రియుడు వచ్చి తలుపు తడతా ఉంటే
నేను పై వస్త్రం తీసేసాను, నేను కాళ్ళు కడిగేసుకున్నాను, నా కాళ్ళు నేను మురికి చేసుకోలేను అని, నేను మంచం దిగలేను అన్నట్లుగా మాట్లాడుతుంది. ఈ రోజుల్లో కూడా చాలామంది నేటి క్రైస్తవులు కూడా మంచానికి పరిమితం అయిపోయిన వాళ్ళు లేకపోలేదండి. నిద్ర, చాలామందికి నిద్ర అంటే ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి నిద్ర అంటే ఇష్టం, కొంతమందికి తిండి అంటే ఇష్టం. నేను తినొద్దని అనట్లేదు, నిద్రపోవద్దని అనట్లేదు, కానీ దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామేమో మనం ఆలోచించుకున్నామని దేవుడు చెప్తా ఉన్నాడు. మంచానికి పరిమితం అయిపోతారు. ఆ సూలమతి కూడా అలాగే ఉంటుంది. నేను కాళ్ళు కడిగేసుకున్నాను, నా కాళ్ళు మురికి చేసుకోలేను, నేను పై వస్త్రాన్ని తీసేసాను, నైట్ డ్రెస్ వేసేసుకున్నాను. కొంతమంది చూడండి, మనలో కూడా ప్రార్థనకి రావాలంటే అయ్య బాబా బీరువాలో శుభ్రంగా మడత పెట్టేసి ఉతికేసి ఇస్త్రీ చేయించి పెట్టేసుకున్నాను. మళ్ళీ చీర తీయాలంటే మళ్ళీ స్నానం చేసి ఆ చీర కట్టుకుని మళ్ళీ ఉతుక్కోవాలి అనవసరంగా. ఎందుకు టైం వేస్ట్? ఈ పూట అభిషేక్ పూట మానేద్దాంలే, ఈ పూట ఉపవాస పూట మానేద్దాంలే, ఈ పూట కృతజ్ఞత పూట మానేద్దాంలే అని అనుకునేవారు లేరండి మనలో. మరి ఎలా పరిగెడుతున్నాం మన బహుమానం ఎలా పొందుకుంటాం? దేవుడు చెప్పిన క్రమంలో. ఇప్పుడు పరుగు పందెం పెట్టేటప్పుడు ఒక లైన్ గీస్తారు కదా, ఆ లైన్లోనే పరిగెట్టాలి, ఆ క్రమంలోనే పరిగెట్టాలి. నీ ఇష్టానుసారంగా పరిగెడతానంటే బహుమానం మనం పొందుకోలేము. మన ఇష్టం వచ్చినట్లు పరిగెడితే మనం బహుమానాన్ని పొందుకోలేము. బందెపు రంగంలో పోరాడేవాడు ఎవరు క్రమశిక్షణతో పరిగెత్తితేనే, అతను గురి చూసి నేను ఆ స్థలానికి, ఆ గమ్యానికి చేరాలని గురి చూసి పరిగెట్టగలిగితేనే ఆ ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోగలుగుతాడు. ఆ శూలమతి అలాగే ఉంటుంది. ఏ తీరా ప్రియుడు వచ్చి తలుపు తట్టేసరికి ఏం చేస్తున్నావు అంటే నేను రాలేనంది. తట్టి ఎదురు చూస్తున్న ప్రియుడు వెళ్ళిపోయాడు. అప్పుడు పరిగెడుతుంది వీధులంట, నా ప్రియుడిని చూసారా, 10,000లో అతి సుందరుడు, అగ్నిజ్వాలంటే కన్నులు కలిగిన వాడు, నా ప్రియుడిని మీరు చూసారా, ఎక్కడైనా కనబడ్డాడని వీధులంట పరుగులెడతా ఉంది. అప్పుడు పరుగులెడితే ఏం చేయబడ్డది? గాయపరచబడ్డది. వస్త్రాన్ని దొంగిలించేటట్టుగా పరిగెత్తింది. వస్త్రహీనురాలే ఆ వీధులంట పరుగులెడుతుంది. అలాంటి పరుగు కనుక ఉపయోగం లేదండి మన క్రైస్తవ జీవితానికి. అలాంటి పరుగు ఎంత పరిగెట్టినా అనవసరం, వ్యర్థం కూడా. అలాంటి భక్తి కూడా మనకి వ్యర్థం. ఎదురు చూసినా కానీ ఏం ప్రయోజనం అండి? వదిలేసి, ప్రియుడు వచ్చినప్పుడు వదిలేసింది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెతుక్కుంటుంది. అలా వెతుక్కునే గుంపులో మనం వండుకుందుముగాక. అలాగే మనం బుద్ధి లేని కన్యకలు పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉపమాన రీతిగా చెప్పారు ప్రభు వారు. బుద్ధి లేని కన్యకలు మత్తయి సువార్తలు 25 అధ్యాయంలో ఉంటుంది, అదంతా మనం చూడద్దు. కానీ బుద్ధి లేని కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారంట. 10 మంది కన్యకలు, 5 బుద్ధి లేని వారిని ఎందుకన్నారంటే 10 మంది సిద్ధపడ్డారు. 10 మంది విడిదిగతికి వెళ్ళారు, 10 మంది పడుకున్నారు, 10 మంది లెగిచి వారి డ్యూటీలు చక్కపరుచుకున్నారే కానీ వారు సరిపడినంత నూనె సిద్ధపరచుకోలేదాలో, అందుకని విడువబడ్డారు. అప్పుడు ఆ రాత్రి మళ్ళీ నూనె ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట, మాకు కొంచెం నూనె ఇవ్వండి అని. ఆ కన్యకలు ఏమన్నారంటే మీకు మాకు ఇది సరిపోదు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని అన్నారంట. ఆ రాత్రి పరిగెడుతున్నారంటారు వీధులంట నూనె కోసం. అప్పుడు దొరుకుతుందా? అర్ధరాత్రి ఎవరైనా షాపులు ఉంటాయా? నూనె కోసం తిరుగుతున్నారంట. తలుపు వేయబడ్డది, అప్పుడు తలుపు తడుతున్నారంట. ప్రభా తలుపుది, ప్రభు మాకు తలుపుది అని. మీరెవరో నాకు తెలీదు అని అన్నారంట. అసలు మనం నేటి క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం బ్రతుకుతూ ఉన్నామంటే అసలు మనం ఏ స్థితిలో పరిగెడుతూ ఉన్నామండి? దేవుడిచ్చే ఆ బహుమానాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? దేవుడిచ్చే ఆ ఉన్నతమైన బహుమానం కోసం మనం పరుగులెడుతున్నామా? లేకపోతే వ్యర్థంగా పరుగులెడుతున్నామా? క్రమశిక్షణ లేకుండా పరిగెడుతున్నామా? ఈ మధ్యాహ్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, బహుమానం పొందేవానిగా మనము పరిగెత్తవలసిన వారమై ఉన్నాము. ఇశ్రాయేలు గురించి కూడా దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. వారంట ఎన్ని అద్భుతాలు, ఎన్ని దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా కానీ వారు అడుగులు మాత్రం కానా వైపే వేస్తున్నారంట. కానీ మనసంతా ఎక్కడుంది? ఐగుప్తు మీదే నిలిచిపోయిందంట. వాళ్ళ అడుగులు మాత్రమే కానా వైపు, సియోను వైపు పడుతున్నాయంట. మనసు మాత్రం ఐగుప్తునకు వెళ్ళగోరి అని ఉంటుంది, పోగోరి, ఐగుప్తునకి తిరిగి పోగోరి. వారు ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేసిన దానికోసం, వదిలేసిన దానికోసమే చూస్తుంటే వారి ప్రయాణం ఎలా సాగుతుంది? వారి ప్రయాణం సాగదు కదా. విడిచిపెట్టేసిన దాని మీదే మనసు ఉండిపోయింది. వ్యర్థమైన వాటి మీద, దాసత్వంలో ఉన్న వాటి మీదే మనసు ఉండిపోయింది. మేము అక్కడ ఉంటే చక్కగా తినేవాళ్ళము, త్రాగేవాళ్ళము, మాంసం దొరికేది, మాకు అది దొరికేది. ఇక్కడ ఏమీ లేవు. వాళ్ళ ముందు అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, మన్నాను కురిపిస్తున్నాడు, ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు, బండలోంచి నీళ్లు రప్పిస్తున్నాడు, శత్రువుల నుంచి కాపాడుతూ ఉన్నాడు. అయినా కానీ
వాళ్ళు ఏం చేస్తున్నారు? వెనక్కి చూస్తూ ఉన్నారు, ఏదో వెతుక్కుంటున్నారు ఇంకా ఐగుప్తు వైపు. సియోను పాటలు సంతోషంగా పాడుచు సియోనికి వెళ్దాము అనేది వాళ్ళ ఆశ కాదు, కానీ ఐగుప్తు పాటలు సంతోషంగా పాడుకుని తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోదాం అన్నట్లుగా వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. లోతు గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, లోతు కూడా పారిపోరా, నేను పరలోకం నుంచి అగ్నిని దింపి నువ్వున్న పట్టణం పాపంతో నిండిపోయింది, కాల్ చేస్తాను, ఇక్కడి నుంచి నువ్వు కదులు అంటుంటే తడవ చేస్తున్నాడంట. లోతు ఆలోచిస్తున్నాడంట. తన భార్య అయితే వెనక్కి చూసుకుంటే ఇంకా ఏదో ఉంది, అక్కడ ఏముంది అసలు? పాపం తప్ప అక్కడ ఏం మిగిలిలేదు కదా. మరి దేవుడు పారిపో అంటుంటే ఇంకా ఏదో వెతుక్కుంటారు లోతు భార్య. అందుకే ఉప్పు స్తంభంగా ఉండిపోయింది. లోకాన్ని స్నేహించి, లోకంలో ఉన్న ఆశలను స్నేహించి మన ప్రయాణాన్ని కనుక బహుమానం కోసం పరిగెత్తలేకపోతే ఏమవుతుంది అంటే అక్కడే ఆగిపోద్ది ప్రయాణం. మనం అక్కడే ఉండిపోతాం, ఎప్పటికీ గమ్యానికి చేరలేము. అసలు ప్రభు వాక్యం చేస్తుంది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టేసిన దాన్ని ఎత్తుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం విడిచిపెట్టేసిన దాని వైపు ఎప్పటికీ చూడకూడదు. అందుకే వాక్యంలో కుక్క తన వాంతికి తిరిగినట్లు తిరగొద్దని, అంటే మన కుక్కతో పాల్చడం కాదు, కానీ అదైతే ఎలాంటి స్వభావం కలిగి ఉందో అలాగే విడిచిపెట్టేసిన వాటి వైపు చూడొద్దని ప్రభు వాక్యం హెచ్చరిస్తూ ఉంది. విడిచిపెట్టేసి వదిలేసి అక్కడ ఏమీ లేదు, నేను పాపంలోంచి శాపంలోంచి దేవుడు కాపాడి బయటికి తీసుకొచ్చి ముందుకు నడవరా బాబు అంటే, లేదు నేను వెనక్కే ఉంటానంటే ఆ బహుమానాన్ని ఎప్పుడు పొందుకుంటాం మనం? అసలు ఆ బహుమానం పొందుకునే అవకాశమే ఉందంటారా మనకి? అసలు ముందుకు నువ్వు ముందుకు పరిగెత్తి అంటుంటే నేను వెనక్కి వెళ్తాను ప్రభు అంటే దేవుడు మాత్రమే ఏం చేస్తాడండి? ప్రభు కూడా ఏం చేయలేడు కదా. నేను బహుమానాన్ని ఇస్తాను, ఇదిగో ఇక్కడ బహుమానం ఉంది, నువ్వు పరిగెత్తి అంటుంటే లేదు బహుమానం కావాలి కానీ నేను వెనక్కి వెళ్తాను అని అంటే మనకు బహుమానం ఎలా దొరుకుతుందండి? బహుమానం పొందుకునే అవకాశమే మనకు దొరకదు. ప్రభు వాక్యం ఏం బోధిస్తూ ఉందంటే ముందుకు పరిగెత్తండి, దేవుడు బహుమానం పొందుకునే వారులుగా పరిగెత్తండి అని వాక్యం తెలియపరుస్తుంది. కీర్తన గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయము 1వ వచనంలో ఒకసారి చూద్దాం. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. చాలు, దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండొద్దు అని అంటున్నాడు. అంటే ఏమని చెప్తున్నది వాక్యం అని అంటే, నువ్వు నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. మరేం చేయాలంటే పరిగెత్తాలి, బహుమానం కోసం పరిగెత్తే గుంపులో మనం ఉండాలి. నువ్వు ఉన్న స్థలం మంచిది కాదు, నువ్వు నిలబడిన స్థలం మంచిది కాదు, నువ్వు కూర్చున్న స్థలం మంచిది కాదు, నీ సహవాసం మంచిది కాదు అని ప్రభు చెప్తున్నప్పుడు మనం పరిగెత్తాలి తప్ప. నేను అక్కడ కొంతమంది అంటారు కదా, మన మధ్యలో ఉండాలని కాదు, కానీ అందరి గురించి నేను మాట్లాడుతాను. నాకు మందిరం అంటే ఇష్టం అండి, పరిచర్య అంటే ఇష్టం అండి, పాటలు పాడడం అంటే ఇష్టం అండి, వాక్యం అంటే ఇష్టం అండి, దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం అండి అంటాం. కానీ ఎక్కడ కూర్చుంటాం మనం? అపహాసకులు కూర్చుంటే చోటనే కూర్చుంటాం. నువ్వన్నీ ఇష్టమైనప్పుడు నువ్వు అలాంటి చోట కూర్చుంటే బహుమానం ఎప్పుడు పొందుకుంటాం మనం? బహుమానాన్ని ఎలా పొందుకుంటాం మనం? నువ్వు పాపుల మార్గాన్ని పాపుల మార్గాన్ని నిలవద్దు, దుష్టుల ఆలోచన నడవద్దు అని అంటే, అపహాసకులు కూర్చుంటే చోటను కూర్చోవద్దు అంటే వద్దంటే మానేయాలి. ఇంకా అక్కడ ఉంటే మన బహుమానాన్ని పొందుకోలేము. దేవుడు దాచి ఉంచిన అక్షయమైన కిరీటాన్ని మనము పొందుకోలేము. మనం ఉన్న స్థలం మంచిది కాదు. కొంతమంది చూడాలి, ఏవేవో భారాలు, ఏవేవో కష్టాలు, మనకున్న బాధ్యతలే మనం మోయలేకపోతున్నాం రా ప్రభు అమ్మ దేవుడా అని అనుకుంటే పక్కవారి కూడా మనకే కావాలి. మనకున్న బాధ్యతలు మనం పరిపూర్ణంగా నిర్వర్తించుకుంటూ దేవుడు పెట్టిన క్రమంలో నడుచుకుంటూ పోతే ఆ బహుమానాన్ని మనం పొందుకుంటాం. కాదు మన ఇంట్లో సంగతే మనకి భారం అయిపోద్ది కదా. ఆలోచించండి ఒకసారి, మన ఇంట్లో పరిస్థితులే మనకి అగమ్య గోచరంగా ఉంటాయి. మన బిడ్డల పరిస్థితి, కుటుంబ జీవితం, మన కుటుంబం గురించి ఆలోచించుకోవడానికే మనకి సమయం సరిపోదంటే కొంతమంది లేనిపోని అన్నీ నెత్తి మీద వేసుకుంటారు. నేలకు పోయేదాన్ని నెత్తికి పాముకుంటారు అంటారు కదా. ఆ లేనిపోని చెత్త అంతా, దరిద్రం అంతా నెత్తి మీద వేసుకుని మనం నడవలేకపోతాం, ఎంతకు పరిగెత్తలేకపోతాం. లేనిపోని భారాలన్నీ నెత్తి మీద పెట్టుకుంటే మనం నడవడమే కదా, అసలు నడవడమే కష్టమైపోద్ది. అలాంటప్పుడు ఎలా పరిగెడతావారు? దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుడిచ్చే బహుమానం కోసం నువ్వు పరిగెత్తి. లేనిపోని ఆశలు, ఏవేవో భారాలు, లేనిపోని బాధ్యతలు, లేనిపోని బంధాలు, ఇలాంటివన్నీ మనం నెత్తి మీద పెట్టుకుంటే మనం పరిగెత్తలేము. నీ కుటుంబము, నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాసము, నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ ఇల్లు, నీ సంఘము, నువ్వు చేసే పరిచర్య, దీని మీద నీ మనసు ఉండాలి తప్ప లేనిపోని భారాలు, లేనిపోని అన్నీ మనం నెత్తి మీద వేసుకుంటే
నడవడం కష్టమవుతుంది, పరిగెత్తడం మహా కష్టమైపోతుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ఉన్నతమైన బహుమానం నీ కొరకు దాచిపడి ఉంది. పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఎలాగైతే పరిగెడతాడో నువ్వు ఆ బహుమానాన్ని పొందుకోవడానికి పరిగెత్తు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గెహజీ కూడా పరిగెత్తాడు కదా. గెహజీ దేని వెంట పరిగెట్టాడు? విడిచిపెట్టేసింది. సేవకుడు దైవజనుడు ఎలీషా వద్దంటే నాకు ఇవి కావాలని చెప్పి పరుగులెత్తాడు. ఏం తెచ్చుకున్నాడు పరిగెత్తి? కుష్ఠరోగాన్ని. తనకే కదంట, సంతతి అంతటికీ కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టాడు. వద్దు అన్నదాన్ని, విసర్జించిన దాన్ని, వ్యర్థమైన దాన్ని తెచ్చుకోవడానికి పరుగులు తీసి కుష్ఠవ్యాధిని తన సంతతికి కూడా తెచ్చిపెట్టాడు. మన పరుగు ఎలా ఉంది? నీ పరుగు ఎలా ఉంది అసలు? ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. నీ పరుగు ఎలా ఉంది అసలు? మనం ఏ విధంగా పరిగెడుతున్నాము? విడిచిపెట్టేసిన వాటి కొరకు పరిగెడుతున్నామా? వ్యర్థమైన వాటికి పరిగెడుతున్నామా? క్రమశిక్షణ లేకుండా పరిగెడుతున్నామా? అసలు మనం పరుగంటూ ప్రారంభించామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం చూడండి, హెబ్రీ పత్రికలో ఒకసారి చూద్దాం. 3 విషయాలు చూద్దాం. ఎలాగైతే పరిగెత్తాలని ప్రభు చెప్పాడో మనం దేన్ని విడిచిపెట్టయితే పరిగెత్తగలమో ఒకసారి చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ లైన్ నుంచి చూద్దాం. సులువుగా చిక్కులు పెట్టు పాపంని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును నైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చాలు. అక్కడ చూస్తే మనకు 3 విషయాలు కనబడతా ఉంటాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి, మొట్టమొదటిగా ఏం విడిచిపెట్టి మనం పరిగెత్తాలని అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే పెద్ద పెద్ద బ్యాంక్ రాబరీలు చేసాను, దొంగతనం చేసే, లేకపోతే బంగారం షాప్లోకి వెళ్ళి ఒక 50 కేజీలు బంగారం దొంగిలించాను అపవాది శోధించడండి మనల్ని. సులువుగా చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆశలు చూపించే మనల్ని విశ్వాసంలోంచి బయటికి లాగి మనం పరిగెత్తకుండా ఆపేస్తాడు. సులువుగా చిక్కులు పడిపోతాం, సులువుగా చిక్కుల్లో పడిపోతాం, సులువుగా అపవాదికి లొంగిపోతాం. చిన్న చిన్న ఆశలు, తుచ్చమైన ఆనందాల కోసం, స్వల్పమైన ఆలోచనల కోసం, క్షణికమైన ఆనందం కోసం సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం నుంచి పారిపోయాడండి యోసేపు. పోతిఫరు భార్య ప్రేరేపించినప్పుడు పాపం నుంచి పారిపోయాడు. పాపం దగ్గర నిలిచిలేడు అతను. పాపం నుంచి పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. తనకున్న దర్శనాన్ని, తనకున్న కళని, ఇదిగో ఈ విధంగానే దేవుడు నెరవేరుస్తాడేమో, ఈ విధంగానే దేవుడు నా కళని నెరవేరుస్తాడేమో అని తన అనుకోలు. అక్కడ నిలిచిపోలేదు, అక్కడి నుంచి పారిపోయాడు. శ్రమలు అనుభవించాడు, పారిపోయాడు కదా, పాపం నుంచి పారిపోయాడు కదా. వెంటనే దేవుడు ఆశీర్వదించాడా అని అంటే ఆశీర్వదించలేదు. చాలా కష్టాలు గుండా ప్రయాణం చేశాడు. చెరసాల్లో వేయబడ్డాడు, బంధింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఎన్నో నిందల ద్వారా అతను జీవితాన్ని పరిగెత్తాడు. తన జీవితంలో పరిగెత్తి దేవుడిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. పాపం నుంచి పారిపోయాడు. వాక్యంలో ఉంటుంది కదా, యవనస్తులు తప్పక త్రొట్టెళ్తారు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఈ యవనస్తుల్ని యవనెచ్చి నుంచి పారిపోమని వాక్యం చెప్తుంది. మరి నేటి యవనస్తులు ఎలా ఉన్నారు? అసలు యవనస్తుల గురించి మనం ఆలోచన చేస్తే అసలు యవనస్తులు ఎలా ఉన్నారండి? ఈ రోజుల్లో మరీ దారుణంగా ఫోన్లకి, మొబైల్స్కి ఎడిట్ అయిపోయి, చిన్నపిల్లల కాడ నుంచి ముసలివారి వరకు కూడా ఫోన్లకి లొంగిపోయి, ఫోన్ స్వాధీనంలోకి వెళ్ళిపోయి, ఫోన్ ఏం చెప్తే అలాగా, ఫోన్ ఎలా ఉండమంటే అలాగా ఉన్నట్లుగా, దేవుడు చెప్పిన క్రమంలో కాదండి, దేవుని చెప్పిన క్రమంలో కాదు, వారి ఇష్టానుసారంగా వారికి ఇష్టం వచ్చిన రీతిలో బ్రతుకుతూ ఉన్నారు. తల్లిదండ్రులకు, కుటుంబానికి ఎంతో అగౌరవాన్ని తీసుకొచ్చే వ్యసనాలకి లోనైపోయారు ఫోన్ల ద్వారా. యవన ప్రాయంలో నా యేసేపు అలా పారిపోయి ఉండకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోగలిగేవాడండి. అసలు నేటి అవసరం మన బిడ్డలు అయితే ఎలా ఉన్నారో నాకు మనం చెప్పుకోవడానికి కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లోనే నేటి క్రైస్తవులుగా మనం ఆత్మీయ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆత్మీయ జీవితంలో ఉన్నారు, కానీ మన బిడ్డల్ని సరైన రీతిలో పెంచలేకపోతున్నాం. యేసేపు వెలివేయబడిన వాడే అయినా కానీ ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోవడానికి పరుగులెత్తాడు. పాపం నుంచి పారిపోయాడు. తను ప్రేరేపించినప్పుడు, రాజుగారి భార్య ప్రేరేపించిందంటే తనతో పాపం చేస్తే తన కళను నెరవేర్చుకోవచ్చు, అడిగేవారు ఎవరు లేరు కదా. ఇంకా అయినా కానీ పాపం నుంచి పారిపోయాడు. ఇదే నా గమ్యము, ఇదే నా గురి అని అనుకోలేదు యేసేపు. పాపం నుంచి పారిపోయాడు కనుక ఉన్నతమైన స్థితిలో నిలబడి తన కుటుంబానికి కష్టకాలంలో రక్షించుకోగలిగాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం విడిచిపెట్టాలి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టగలిగితే యేసేపు వలె
ఆశీర్వదింపబడతాము, ఉన్నతమైన స్థితిలో మనము ఉండగలుగుతూ ఉంటాం. సులువుగా చిక్కులు పెడతాడండి అపవాది. చిన్న చిన్న ఆశలు చూపిస్తాడండి అపవాది. నువ్వు చేసేది తప్పు అని నీకు తెలుస్తుంది, నేను చేసేది తప్పు అని ఖచ్చితంగా తెలుస్తుంది. అయినా కానీ చెవిలో చెప్తాడు అపవాది, ఏం పర్వాలేదులే, చిన్నదే కదా, నేను పెద్ద పెద్ద దొంగతనాలు చేయట్లేదు, పెద్ద పెద్ద తప్పులు ఏమీ చేయట్లేదు, చిన్నదే కదా, ఈ చిన్నదానికి ఏం కాదులే, ఎవరికీ తెలియదులే, నేను చేసేది ఎవరికీ తెలియదులే అని కొన్నిసార్లు హృదయంలో ఆలోచన కలిగి ఉంటాం. మనం అలా ఆలోచన కలిగి ఉండి చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టే మనం పాపంలో కనుక పడిపోతే కనుక ఉన్నతమైన బహుమానాన్ని మనం పొందుకోలేము. రెండవది చూస్తే చూడండి, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు, దేవుని వైపు మనం చూడగలగాలి. యేసు వైపు చూస్తూ పరిగెట్టినంతసేపు, యేసు వైపు చూస్తూ నడిచినంతసేపు పేతురు మునిగిపోలేదండి నీటిలో. నీళ్ళ మీద నేను నడుస్తాను ప్రభువా అన్నాడు, అయితే నడువు అన్నాడు. యేసు వైపు చూస్తూ నడుస్తుంటే మునిగిపోలేదు, కానీ అటు ఇటు చూశాడు, పక్క చూపులు చూశాడు. నన్ను చూస్తూ నడిచిరారా బాబు అంటే పక్కకి ఎందుకు చూశాడు పేతురు? ఇటు అటు చూడడం వల్లే మునిగిపోయాడు. యేసు వైపు చూస్తే కనుక మనం ఎప్పటికీ మునిగిపోబండి, పరిగెత్తుతాం, ఖచ్చితంగా నడవగలుగుతాం. పరిస్థితులు ఎలా ఉన్నా, కష్టాలు ఎలా ఉన్నా, మన జీవిత ప్రయాణం ఎలా ఉన్నా కానీ, గోతులైనా లోతులైనా ఎత్తులైనా పల్లాలైనా కానీ మనం యేసు వైపు చూస్తే కనుక ఖచ్చితంగా క్రమంగా నడుస్తాము, ఉన్నతమైన బహుమానాన్ని మనం పొందుకుంటాం. యేసు వైపు చూస్తున్నంతసేపు పేతురు మునిగిపోలేదండి, పక్క చూపులు చూడడం ద్వారానే. కొన్నిసార్లు అయితే కొంతమంది అయితే పోల్చుకుంటారు, యేసు వైపు చూస్తూ నడవమంటే లేదు, తనకంటే నేను బెటరు, నేను బాగా పాడగలను, నేను బాగా వాక్యం చదవగలను, నేను బాగా ప్రార్థన చేయగలను, నేను అందంగా ఉన్నాను, తనకంటే బాగున్నాను, తనకంటే నేను ఎక్కువ రెట్లు భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నాను. కొన్నిసార్లు పోల్చుకుంటూ ఉంటాం పక్క వారిని చూసి. మనం అపోస్తలుడైన పౌలే చెప్తారు కదా దెస్సలోని సంఘంతో, ప్రభువును నన్ను పోలి మీరు నడుచుకోండి అని. మనం పోల్చుకోవడం అనేది చాలా పొరపాటైన పని. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, దేవుని పోలి నడుచుకోమని చెప్తుంటే పక్కవాడిని చూసి, పరిసయుడు సుంకరికి కూడా అంతే కదా. పరిసయుడు ఏం చేస్తాడు, ఆ సుంకరి కంటే నేనే బెటరు, సుంకరి కంటే నేను బాగా ప్రార్థన చేస్తాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా ఆస్తి అంతట్లో 10వ వంతును దేవునికి చెల్లిస్తాను. అయ్యా నేను పాపినని రొమ్ము కొట్టుకుని ఏడడం మానేసి, నేను తనకంటే బెటరు, తనకంటే బాగా ప్రార్థన చేస్తాను, తనకంటే కానుకలు ఇస్తాను, తనకంటే బాగా పాడగలను, తనకంటే నేను బాగా చదవగలను, తనకంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, వాళ్ళకంటే నేను ఎక్కువ ధనవంతుడిని, వాళ్ళకి గృహం లేదు నాకు గృహం ఉంది, తనకు అందం లేదు నాకు అందం ఉంది, తను సరైన వస్త్రాలు ధరించదు నేను సరైన వస్త్రాలు ధరిస్తాను. ఇవి కాదండి, పక్కవారిని చూసి పోల్చుకొని నీ ప్రయాణాన్ని సాగించలేవు. పక్కవారితో పోల్చుకుంటే నీ ప్రయాణాన్ని సాగించలేవు, దేవుడిచ్చే ఆ బహుమానాన్ని ఎప్పటికీ పొందుకోలేవని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పోల్చుకుంటారండి, పోల్చుకోవడం అనేది చాలా ప్రమాదం అని నేను అనుకుంటున్నాను. పోల్చుకోవడం అనేది దేవునితో పోల్చుకో, నువ్వు ప్రభువుతో పోల్చుకో. నీ వల్ల నేను బ్రతుకుతాను ప్రభా, నీ వల్ల నేను జీవిస్తాను, నీ పోలికలోకి నన్ను మార్చు ప్రభా, నీ స్వరూపంలో చేసావు కదా నాయనా, నీ పోలికలోకి నన్ను మార్చు, నీ వల్ల నేను బ్రతుకుతాను ప్రభా అన్నావంటే ఖచ్చితంగా దేవుడిచ్చే ఆ బహుమానం నీకే సొంతం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూస్తూ మనం పరుగులెత్తాలి, పక్క వారిని చూసి పోల్చుకోకూడదండి. కొంతమంది చూడండి, సీరియల్స్లో ఉన్న వారిని చూసి పోల్చుకుని వాళ్ళని వెంబడిస్తారు. ప్రభువుని వెంబడించడం మానేసి, యేసు వైపు చూడడం మానేసి, సీరియల్లోను సినిమాల్లోని హీరోల్ని వాళ్ళని వీళ్ళని పోల్చుకుని పరిగెడతా ఉంటారు. వాళ్ళని వీళ్ళని పోల్చుకుని పరిగెత్తామంటే దేవుడు నీకు పెట్టిన క్రమంలో పరిగెత్తడం అనేసి పక్కవారిని చూసి పోల్చుకుని, నువ్వు సీరియల్లో ఉన్న హీరోయిన్స్ని చూసి హీరోయిన్ చూసి పోల్చుకుని పరిగెడితే ఖచ్చితంగా నీ ప్రయాణం మధ్యలోనే నిలిచిపోతుంది, ఆగిపోతుంది. ప్రభువును చూసి పరిగెత్తగలిగితే పేతురు వలె మరి తిరిగి మళ్ళీ ప్రభు వైపు చూస్తేనే పేతురు నడవగలిగాడు, దేవుడే అతన్ని రక్షించగలిగాడు. పక్కవారిని చూసి మనం పోల్చుకుని పక్క చూపులు చూసి లోకం వైపు చూసి లోకాశల వైపు చూస్తే కనుక మనం ఖచ్చితంగా మునిగిపోయే పరిస్థితి ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా చూస్తే మనం చూడండి, ఇక్కడ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. మొట్టమొదటి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తాలి. రెండవది యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. మూడవది ఓపికతో పరుగులు తీయాలి. ఓపికతో పరిగెత్తాలండి, మనకి లేనిదే అది.
నాకు చాలా ఓపిక ఉందండి, నాకు చాలా సహనం ఉందన్న వాళ్ళు బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు ఏదైనా పాడు చేస్తే అప్పుడు తెలుస్తుంది మనకి ఎంత సహనం ఉందో. వీపు విమానం మోతే మోగేద్ది వెంటనే. ఓపికతో పరిగెత్తాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి చాలా ఓపిక. సైన్యాధిపతి అయిన నయమాను. ఎంత ఓపిక ఉందంటే, నువ్వు బాగుపడతావంటే యోర్దాను నదిలో మునగరా బాబు, 7 సార్లు మునగరా అంటే అతని ఆస్తి ఏదో ఇమ్మన్నట్టు కోప్పడిపోతాడు. ఇతను కుష్టివేత్తో ఉన్నాడు, అతను చూస్తేనే అందరికీ చిరాకు వచ్చేయాలి, కానీ అతనే అందరి మీద చిరాకు పడిపోతున్నాడట. మునగడం ఏంటి, అక్కడ నాకు యోర్దాను నది కంటే శ్రేష్టమైన నదులు లేవా, యోర్దాను కంటే శ్రేష్టమైన నదులు అక్కడికి నాకు లేవా, నేను మునగడానికి తను చెయ్యాడించి నన్ను బాగు చేస్తాడేమో అనుకుంటే నన్ను యోర్దాన్లో మునగమంటాడంటే చిరాకు పడిపోతాడంట, కోప్పడిపోతున్నాడంట. ఓపిక లేదు అతనికి. ఎలా బాగుపడతాడు? ఓపిక లేదు అసలు. యోర్దాను నదిలో 7 మార్లు మురుగు, ఏమనలేదు కదా సేవకుడు. యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మురిగితే నువ్వు బాగుపడతావు అన్నాడు. అసలు ఓపుకుందా అతనికి? సహనం ఉందా? అసలు రౌద్రుడైపోయాడంట సేవకుని మీద, మహాకోపం తెచ్చేసుకున్నాడంట. కోప్పడితే ఎవరికి నష్టం? కోప్పడితే ఇప్పుడు అతను బాగుపడాలనుకున్నప్పుడు సేవకుడి దగ్గరికి వచ్చాడు, చెప్పింది చెయ్యాలి, సేవకుడు చెప్పింది చెయ్యాలి. నువ్వు ఇలా చేస్తే బాగుపడతావని చెప్పాడు, నేను ఎలా చేయనని కోప్పడితే స్వస్థపరచబడ్డా అంతే. అలాగే నయమానికి ఓపిక చాలా తక్కువ, అయినా కానీ ఓపిక తెచ్చుకుని 7 సార్లు మునిగినప్పుడు పసిపిల్ల దేహం వలె అయ్యింది, అతను బాగుపరచబడగలిగాడు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తాలి. రెండవది యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. మూడవది ఓపికతో మనం పరిగెత్తగలగాలి. అలా పరిగెత్తినప్పుడు ఉన్నతమైన బహుమానాన్ని మనం పొందుకుంటాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు ఒక చోట, నేను వ్యర్థముగా నేను పరిగెత్తట్లేదు అని. కొరింథీ పత్రికలోనే మనం చూసినట్లయితే ఏమంటాడంటే, బలహీనుల్లో నేను బలహీనుడయ్యాను, ధర్మశాస్త్రానికి లోబడిన వారి నేను ధర్మశాస్త్రానికి లోబడిన వారి వలె ఉన్నాను, లోబడిన వారికి అయితే లోబడిన వాడి వలె ఉన్నాను, అందరికీ అన్ని విధములా సరిపోయిన వాడని నేను అని అపోస్తలుడైన పౌలు అంటాడు. ఎందుకంటే ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలనే ఉద్దేశంతో. అసలు మనం పరుగెత్తి బహుమానాన్ని పొందుకోలేకపోతున్నామంటే ఇతరులకు రక్షణ సువార్తను ప్రకటించి ఇతరులు మనలో వెంబడించేవారిగా మనం ఎప్పుడండి బ్రతికేది? అక్కడ అంటున్నాడు కదా, అయితే ఒకటి నేను చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికే వేగిరపడుచు. ఉన్నవి మరచి అనే చోట చూడండి, 1 కేసు రాశాడు, లక్ష్య పెట్టగా, వెనుకున్నవి మరచి, విడిచిపెట్టేసినవి మరచి, వదిలేసినవి మరచి, ఇంకెప్పటికీ మన జీవితంలోనికి రానివ్వకుండా చేయాలి. వెనుకున్న వాటిని మరచి. వెనుకున్న వాటిని మరచిపోవడం అంటే నువ్వు విడిచిపెట్టేసిన పాపమే కాదు, నీకున్న అతిశయాన్ని కూడా విడిచిపెట్టాలి. నేను ధనవంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను అందమైన వాడును, తెలివైన దానను, ఇలాంటివన్నీ మర్చిపోవాలి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనందరము ఒక కుటుంబంగా పిలువబడుతున్నాం, మన పరిశుద్ధ కుటుంబంగా ఉన్నాం, మనందరం ఒకే ఇంటి వారము. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికే వేగిరపడాలంట, ఆతురపడాలంట. అప్పుడే దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందుకోగలుగుతున్నాము. అక్షయమైన స్థలంలో అక్షయమైన కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని మనము పొందుకోగలుగుతాము. ఆ క్రమంలో మనం పరిగెడుతున్నామా, వ్యర్థంగా పరిగెడుతున్నామా, మన జీవితం ఎలా ఉందని కనుక మనం ఆలోచన చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడిచ్చే బహుమానం మన సొంతం అవుతుందని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఏమేమి నేర్చుకున్నామండి మనం? మొట్టమొదటిగా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తాలి. రెండవది యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. మూడవది ఓపికతో మనం పరిగెత్తగలగాలి. అలా పరిగెట్టినప్పుడు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరుగులు తీసినప్పుడు దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానాన్ని మనము సొంతం చేసుకోగలము. అలాంటి మహాకృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచి చిన్న ప్రార్థించండి.
పరిశుద్ధుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు 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 ప్రభా. ఆశ్చర్యకరుడమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. జీవాధిపతమైన తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరడానికి వందనాలని వాక్యంలో ఉంచుకొని విషయాలు మాకు తెలియపరిచారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నైనా పందెపు రంగంలో పరిగెత్తేవాడికి ప్రతి వానికి బహుమానం దొరకదు కానీ ప్రభా నేను గెలిచిన వానికి బహుమానం దొరుకుతుందని వాక్యం మాకు తెలియపరిచింది నాయన. అయ్యా ఇదిగో తండ్రి మా ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో ఎలా కొనసాగుతూ ఉన్నామో ఎలాంటి పరుగులు తీస్తూ ఉన్నామో ప్రభా నైనా మా జీవితాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు సరిచేయండి. నీ వాక్యం చేత మమ్మల్ని కట్టినందుకు మీకు స్తోత్రాలు నాయనా. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నైనా నీ వాక్యంలో మీరు తెలియపరిచారు ప్రభా. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తమని ప్రభా. మీ వైపు చూస్తూ పరిగెత్తమని నాయన, యేసు వైపు చూస్తూ పరిగెత్తమని. అయ్యా ఇదిగో తండ్రి ఓపికతో పరిగెత్తమని ప్రభా. మేము వ్యర్థంగా పరిగెత్తకూడదు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నైనా నేను మిమ్మల్ని పోలి నడుచుకునే భాగ్యము అయ్యా నైనా తండ్రి ప్రభా. మిమ్మల్ని పోలి నడుచుకుని పరిగెత్తే జీవితం మాకు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు అయ్యా నైనా. అలాంటి పందెంలోనే మేము గెలిచి నాయన జయాన్ని పొందుకొని మీరిచ్చే ఉన్నతమైన బహుమానాన్ని మేము పొందుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. వాక్యాన్ని వినిన ప్రతి బిడ్డను దేవ వారి హృదయాలు ఫలింపు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి ప్రభా. నీ కృపతో నింపి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.